ఇది తాగితే చాలా చలవ చేస్తుందండి. కాలంతో పని లేకుండా మనం తినే కారాలకి కడుపులో మంట కామన్ గా వస్తుందండి. మరేం చేద్దామంటారు? అందుకే పంచదార కూడా లేని కర్బూజా ఖర్జూర్ కూలర్ ని చేసేద్దాం రండి. ఒక గిన్నెలో పావు కప్పు సగ్గు బియ్యం వేసుకుని నీళ్లు పోసుకుని గంట పాటు నానబెట్టేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మరుగుతున్న ముప్పావు కప్పు నీళ్ళలో నానబెట్టిన సగ్గు బియ్యాన్ని వేసుకుని మీడియం ఫ్లేమ్ లోనే 7-8 నిమిషాల పాటు చూపిస్తున్నట్టు మెత్తగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి చల్లారబెట్టండి. మిక్సీ జార్ లో అప్పుడే ఫ్రిడ్జ్ లోంచి తీసిన 2 కప్పులు కర్బూజా ముక్కలు, కప్పుడు చల్లటి పాలు కూడా పోసుకున్నాక గింజలు తీసేసిన ఖర్జూరాలని అరకప్ వేసేసుకోండి. వంటే చివరినో చుక్క వెన్నెల ఎసెన్స్ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక వడకట్టేసుకోండి. ఇప్పుడు ఇందులో పూర్తిగా చల్లారిపోయిన సగ్గుబియ్యంతో పాటు బాదం, జీడిపప్పు పలుకులు, కొన్ని ఐస్ ముక్కలు కూడా వేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక ఓ గ్లాసులు వేసుకుని మళ్ళీ కర్బూజా ముక్కలు, ఖర్జూర ముక్కలు దాలకరించేసుకుని చల్లగా ఉన్నప్పుడే తీసుకుని తాగితే ఉంటుందండి. కొంపట్లో ఉన్న కడుపు కాస్త కూలు మనాలి లాగా కూల్ అయిపోవాల్సిందేనండి. నచ్చితే కనుక ఇచ్చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ అడిగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది ధీరైతే, వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం వినది రండి.